ఇప్పటిదాకా ఏవేవో ప్రయోజనాలు చేశాను, అన్ని తిప్పికొట్టేశావు. నేనేం ప్లాన్ చేయకుండానే నీ మొగుడు వాడిన ఒక్క డైలాగ్ అడ్డం పెట్టుకుని ఇంటి మధ్యలో లక్ష్మణ రేఖలా ఈ అలేఖ్య రేఖని గీశాను. ఇంతటితో వదిలేతామనుకున్నా మీరు వదిలేలా లేరు కదా. మళ్ళీ మళ్ళీ ఏవో ఒక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందుకే శాశ్వతంగా మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించే ప్లాన్ చేశాను. రేపటితో నీ చాప్టర్ క్లోజ్ అవుతుంది. పాపం భూమి, నీకిలా చేయటం బాధగానే ఉంది, కానీ ఏం చేయను? నాకు ఈ ఇంటి మీద ఆధిపత్యం కావాలి. నేననుకున్నది జరగాలి. ఇంట్లో వాళ్ళందరూ నా మాట వినాలి. అలా జరగాలి అంటే అడ్డుగా నువ్వుండకూడదు, నీ మొగుడు ఉండకూడదు. మీరిద్దరూ లేనప్పుడు పాపం మహాలక్ష్మి మాత్రం ఎందుకుంటుంది? మిమ్మల్ని పంపించేశానన్న ఉత్సాహంతో దాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తానుగా. వస్తాను. రేపు నీ బ్యాడ్ మార్నింగ్తో కలుద్దాం. నువ్వు వాళ్ళ రూమ్లో నుంచి ఎందుకు వస్తున్నావు? అడిగేది నిన్నే. వాళ్ళ గదిలో నుంచి ఎందుకు వస్తున్నావు?